దేహదారుఢ్యానికి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని యువత క్రీడలపై ఆసక్తి చూపాలని ఏఎస్పీ జగదీష్ అడహళ్లి అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు ప్రారంభించిన యువహోం వాలీబాల్ టోర్నమెంట్ను వై రామవరం మండలం గుత్తెడు గ్రామంలో ఏఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో రంపచోడవరం సిఐ వెంకటేశ్వరరావు, మారేడుమిల్లి ఎస్ఐ రాము, గుత్తెడు ఎస్ఐ సాయికుమార్, వైరమవరం ఎస్ఐ సంతోష్ సమక్షంలో పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 35 జట్లు పాల్గొనగా ఇందులో గెలుపొందిన మొదటి 3 టీములకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎస్పీ జగదీష్ అడహళ్లి చేతుల మీదుగా నగదు బహుమతులను పోటీల్లో పాల్గొన్న ప్రతి టీంకు వాలీబాల్ కిట్లను అందించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ జగదీష్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా విద్యా క్రీడలపై ఆసక్తి చూపుతూ ముందుకు సాగాలని సూచించారు. విడుదల కానున్న పోలీస్ నోటిఫికేషన్ను అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకుంటే దానికి సంబంధించిన శిక్షణ ఐటీడీఏ ద్వారా ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కొంతమంది యువకులకు పోలీస్ రిక్రూట్మెంట్ కొరకు శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. సర్పంచ్ దుష్యంత్ మాట్లాడుతూ మా మారుమూల గిరిజన గ్రామంలో ఇలాంటి క్రీడలను ఏర్పాటు చేసి యువతలో దాగి ఉన్న నైపుణ్య లక్షణాలను వెలికితీస్తున్న పోలీసు వారికి మా గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మా ప్రాంతానికి సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బందులు పడుతున్నామని రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాతకోట, వైరమవరం, దారిగడ్డ సర్పంచ్లు, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, గిరిజన యువత గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అద్భుతంగా జరిగినటువంటి టోర్నమెంట్కి ఫైనల్ టీమ్ ఎంత ఇలా ఉండకూడదు. రెండు టీములు కూడా అయిపోయింది. ఇక్కడ మనకి ఒక మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైనా ముందు అందరికీ ఈ వాలీబాల్ టోర్నమెంట్ అండ్ మెడికల్ క్యాంప్ మీకు ఒక పండుగ లాగానే అయిపోయింది అనుకుంటున్నాను నేను. సో దానికోసం కూడా థ్యాంక్ యూ. ఉన్నారు అనుకుంటున్నాను. వాళ్ళకైనా మీరు చాలా 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 ఫార్ బెటర్ ఆడుతున్నారు. ఇప్పుడు ఒకరిది షార్ట్ చూస్తున్నాను నేను, చాలా అంటే చాలా మంచిగా ఆడారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని టీం వచ్చినాయి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు పార్టిసిపేషన్ చేశారు. అండ్ అలాగే స్పెషల్ థ్యాంక్స్ గోస్ టు అందరికీ. ఫస్ట్ ర్యాంక్ ఎవరు ఉన్నారు, సెకండ్, థర్డ్ ఎవరెవరు వచ్చారో అందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్. జస్ట్ మనం ఒక నెల ముందునే ఒక కానిస్టేబుల్కి ట్రైనింగ్ మనం స్టార్ట్ చేశాము. అప్పుడు అందరికీ మన రంపచోడవరం సబ్ డివిజన్లో ఎంతమంది యూత్స్ ఉన్నారో అందరికీ చెప్పాము. మనం ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో కానిస్టేబుల్ అవ్వడానికి వాళ్ళందరికీ మనకి అప్లికేషన్ జరుగుతుంది. సో ఏం లేదు, మీరు ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు అవకాశం వస్తుంది మీరు అప్పుడు వస్తే మన దగ్గర మనకి ట్రైనింగ్ కావాలి అని వస్తే మనం ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. అండ్ ఐటీడీఏ నుంచి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీ ఉన్నాము.